24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము. ఏదైతే మెట్పల్లిలో ఒక మహిళగా ఉండి చదువుకుంటూ విద్యార్థి ఎటువంటి శ్రీలేఖ ఈరోజు ఎంపీడీఓగా అక్కడ చదువుకొని ఒక గ్రూప్ 1లో స్థానం సంపాదించింది. ఆమెను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు బాజాజీ శ్రీలేఖ. టీఎస్పీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్లో రీసెంట్గా ఫలితాలు వచ్చాయి. నాకు 366 ర్యాంక్, 366 ర్యాంక్ వచ్చింది. మొన్న ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్తో తెలిసింది ఏంటంటే నాకు ఎంపీడీఓగా ఎంపికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఎంపీడీఓగా ఎంపికైన తర్వాత ఫస్ట్ ఎవరితోటి షేర్ చేసుకున్నావు? ఫస్ట్ అమ్మ నాన్న, ఆబ్వియస్లీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెంచి అన్ని కష్టాలు ఎదుర్కొంటూ నాది కానీ మా తమ్ముడిది కానీ మా కెరీరే ఇంపార్టెంట్గా వాళ్ళు చాలా త్యాగాలు చేశారు కాబట్టి ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను. అండ్ పక్కనే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి పెళ్ళయ్యాక మా హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరం. మా హస్బెండ్ ఎప్పుడు నాకు తోడు నీడగా ఉండి ఈ జర్నీలో భాగమయ్యారు. మీరు 10th వరకు ఎక్కడ చదివారు? నేను 10th వరకు ఇక్కడే మెట్పల్లిలో చదువుకున్నాను, నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్లో. తర్వాత ఫర్దర్గా ఇంటర్, బీటెక్ హైదరాబాద్లో చదువుకున్నాను. మీరు ఏమైనా కోచింగ్ ఇంటర్ తీసుకున్నారా? నేను స్పెషల్గా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి కోచింగ్ ఏం తీసుకోలేదు. నేను ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం అని స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్లో పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ పడింది, అది రాశాను. పంచాయత్ సెక్రటరీగా వచ్చింది, అది 2 years చేశాను. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 4లో నోటిఫికేషన్ పడింది, అది రాశాను. ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తూనే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. ఈ గ్రూప్ 1 కూడా వచ్చింది, ఎంపీడీఎఫ్గా ఎంపికయ్యాను. ఎటువంటి బుక్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు? ఎటువంటి బుక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్. ఫస్ట్ అది ఫౌండేషన్ బుక్స్ అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్ చదివాను. 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదివాను. మిగతా సబ్జెక్ట్స్కి పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ వాటి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, లైక్ లక్ష్మీకాంత్, జీసీ లియోంగ్, ఆ బుక్స్ చదివాను. మీ తండ్రి గారు ఏం చేస్తారు? మా తండ్రి పేరు బాజాజీ శ్రీనివాస్. ఆయన ఇక్కడ మెట్పల్లిలో ట్రాక్టర్ షోరూంలో చేస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తుంటారు. అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదే మా అమ్మది. మా హస్బెండ్ ప్రశాంత్, ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు. ఇప్పుడు చదువుకునే వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జాబ్ పట్ల కమిట్మెంట్ ఉంచుకోవాలి. నేను ఏదైనా సాధించగలను, ఎవరేమన్నా మాటలు పట్టించుకోకుండా కమిట్మెంట్తో ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది, సెల్ఫ్ మోటివేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది 1 month 2 monthsలో అయిపోయేది కాదు కాబట్టి ఇట్స్ ఇయర్ లాంగ్ ప్రాసెస్, ఇయర్స్ పడుతుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్, కమిట్మెంట్ ఉంచుకొని బేసిక్ లెవెల్ నుండి చదువుకుంటే కంపల్సరీ ఎవరైనా ఇది సాధించగలరు. మీరు వస్తా అనుకున్నారా జాబ్? ఈ ఎంపీడీఓ వస్తా అనుకున్నాను ఊహించారా? నేను ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది నాకు వస్తుంది అనే ఆ ధోరణిలోనే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కాబట్టి నాకు ఏది అవసరం లేదు, నా గ్రూప్ 1లో ఒక సీట్ నాది అనే ఉద్దేశంలోనే చదివాను. నాకు వస్తుందని అనుకుని రాశాను ఎగ్జామ్. నేను ఫస్ట్ డెప్యూటీ కలెక్టర్ పెట్టుకున్నాను, తర్వాత డిఎస్పీ పెట్టుకున్నాను, మున్సిపల్ కమిషనర్, సిపిఓ అండ్ ఆ తర్వాత డిపిఓ పెట్టుకున్నాను, తర్వాత ఎంపీడీఓ పెట్టుకున్నాను. మీరు ఎగ్జామ్స్ నేను ఇంగ్లీష్ మీడియంలోనే అటెండ్ చేశాను. ఎందుకంటే నా స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే అటెండ్ చేశాను ఎగ్జామ్. ఆ ఎంప్లాయ్ వల్ల మీ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు గుర్తింపు తీసుకుంటున్నారు కదా, మీరు ఎలా సంతోషపడుతున్నారు? నేను చాలా సంతోషంగా ఉంది. నేను గవర్నమెంట్ సైడ్ రావడానికి కారణం మా మేనమామలు, అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు. మా పెద్ద మామయ్య విశ్వనాథ్, చిన్న మామయ్య హరికృష్ణ. మా చిన్న మామయ్య కూడా గవర్నమెంట్లోనే ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. మెయిన్గా నేను సాఫ్ట్వేర్ వెళ్ళకుండా గవర్నమెంట్ సైడ్ రావడానికి వాళ్ళు నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. ఇలా ఉంటుంది, పవర్ ఉంటుంది, నువ్వు ప్రజలకు సేవ చేయొచ్చు అని నన్ను ఇన్స్పైర్ చేసి ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో మా తాతయ్య గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ అనమాట. మా అమ్మమ్మ ఇంకా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు నాకు ఎంపీడీ వచ్చిందంటే మా అమ్మమ్మకి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎంపీడీగా
ఇప్పుడు చేస్తూ మీరు ఇప్పుడు ప్రజలకు చాలా దగ్గర ఎక్కువ మండల ఆఫీసర్గా మీరు ప్రజలకు ఏం చేస్తారు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఎంపీడీఓగా ఎంపిక అయ్యాను అంటే ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాను. ప్రాబ్లమ్స్ అన్నీ దగ్గరగా చూస్తాను. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఊర్లలో కానీ మండల్స్లో కానీ వాటన్నిటిని పరిశీలించి నేను ఏ విధంగా వాళ్ళకి సహాయపడగలను, ఒక మండల్ని ఎలా డెవలప్ చేయగలను అని ఆ ప్రాసెస్లో తెలుసుకుంటూ యాజ్ ఏ ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పటి నుండి ఈ ఎగ్జామ్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ న్యూలీ ఫార్మ్డ్ తెలంగాణ స్టేట్ కాబట్టి నేను తెలంగాణకి కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. పెద్ద జాబ్ రాలేదని చెప్పి ఏమైనా ఫీల్ అయ్యారా? నేను పెద్ద జాబ్ రాలేదు అని ఏం ఫీల్ అవ్వలేదు. ఓకే, నేను కష్టపడ్డాను, ఫలితం వచ్చింది. ఇంకా కొన్ని మార్క్స్ వచ్చుంటే ఇంకా నాకు డిప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ వచ్చేది అని ఉంది. బట్ నేను కష్టపడిన దానికి ఇది వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఎంపీడీఓగా నేను గ్రౌండ్ లెవెల్లో అందరినీ చూస్తూ అన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ సాల్వ్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నాకేం బాధ లేదు. ఫర్దర్గా మళ్ళీ నోటిఫికేషన్ పన్నా ఇంకేదైనా ఎగ్జామ్స్ పన్నా పెద్ద ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ ఇంకా ప్రజలకి దగ్గరగా అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా సంతోషపడుతున్నారు, వాళ్ళు ఎలా హ్యాపీ ఉన్నారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు మీ పాప మీరు ఒక జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయింది, ఎంపీడీ అయింది, పెద్ద పోస్ట్ వచ్చింది, మరి ఆమెని చదివించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా మేము ఏదైతే కళలు కన్నామో ఆ కళల్ని సాకారం నెరవేర్చింది కాబట్టి మాకు ఇంతకంటే గర్వకారణమైన ముచ్చట ఏం లేదు. మా పాప కానీ ఇంటికి పెద్ద పాప బాబు ఇద్దరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మాకంటే ఎక్కువ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి కూడా చాలా ఎల్కేజీ నుండి కానీ ఇప్పటి వరకు కూడా ఈ జాబు అచీవ్ అయ్యేదానికి కూడా వాళ్ళు అలాగే కష్టపడ్డారు. వాళ్ళు మాకు బయట ఎలాంటి పేరున్నా కానీ మా పేరుని చాలా మంచిగా నిలబెట్టిండ్రు. మార్కెట్లో మంచి పేరు వచ్చేసింది. చాలా సంతోషపడుతున్నాం సార్ నేనైతే. ఇప్పుడు మీ పాప చిన్నప్పటి నుంచి ఎలా చదువుతుండే, ఎట్లా ఉంటుండే? చాలా హార్డ్ వర్క్ చేస్తుంది సార్. మేము చెప్పకుండా కానీ చాలా మార్నింగ్ ఎర్లీగా ఆమెని లేవడం, ఆమె చదువుకోవడం, హోంవర్క్ కానీ ఏం కానీ చేయడం, టైం మెయింటెన్స్, ముఖ్యంగా టైం మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ ఈ గ్రూప్ అన్ని సాధించడంలో 99% ఆమె సెల్ఫ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంటే ఇట్లా సక్సెస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ గ్రూప్ 1లో పోవడానికి కానీ ఇప్పుడు ఆమె ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఉండేనా అసలు ఏంటి? యాక్చువల్గా బీటెక్ చేసింది సార్ బేబీ, బీటెక్ చేసింది. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది, ఒక గ్రూప్స్ సివిల్స్లో నిన్ను సాధించాలి ఆ గోల్ అనేది ముందు పెట్టుకొని ఇట్లా స్లిప్స్ రాసుకొని పెట్టుకుంటుండే సార్ గొడవ పైన. నేను ఆమె ఆ ఛాలెంజ్గా తీసుకొని నేను కంప్లీట్ చేస్తాను, సాధిస్తాను అనే పట్టుదలతో చిన్నప్పటి నుండి అంతే ఉంది సార్. మా బేబీని చూస్తూ మా బాబు కూడా మోటివేషన్ అయ్యి వాడు కూడా IITN మద్రాసులో చేసిండు. ఇద్దరికి ఒకరికొకరు చాలా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు మంచి గోల్స్ సాధించారు సార్. చాలా సంతోషం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మీరు చదువుతూ గ్రూప్ 1లో వెళ్ళడానికి కారణము ఇప్పుడు మీరు ఆలోచించారా లేకపోతే అమ్మాయికి వచ్చింది? యాక్చువల్గా మేము ఆలోచన చేయలేదు సార్. పాపకుండే కానీ వాళ్ళ మామలు మేనమామలు అమ్మ తమ్ముళ్ళు ఏం చేశారంటే నువ్వు చిన్నారి అంటారు సార్. యాక్చువల్గా మా బేబీని చిన్నారి నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వద్దు, నువ్వు 100% సివిల్స్లో సాధించాలి, సివిల్ నీ గోల్ని పెట్టుకొని వాళ్ళు సాధించాలి, నువ్వు UPSCలో ప్రిపేర్ అవుతే గ్రూప్ 1 అని వస్తుంది అనే ఉద్దేశంగా వాళ్ళు మోటివేషన్ చేశారు సార్. అందులో వాళ్ళ పాత్ర కూడా చాలా పెద్దది సార్. మీకు ఆలోచన ఉండే అసలు మీకు ఆలోచన పిల్లల్ని మీకు చేయాలి అని చెప్పి మీకు ఏదైతే ఎంజాయ్ చేయించారో ఆమెని ఏం చేయాలని చెప్పి ఆలోచన ఉండే? యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి మా లోపల ఉండే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ పడట్లేదు. అదే కంప్యూటర్ సైన్స్ చేసేది బీటెక్లో, అలాగే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తుందేమో అని అనుకున్నాము. కానీ ఆ టర్నింగ్ మాత్రం మా బావమరుదులు నుండి వచ్చింది సార్. అదైతే అమ్మ చెప్పండి, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఇప్పుడు చెప్పండి అమ్మ, మీ కూతురికి జాబ్ రావడము మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా చెప్పండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను.
చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. చాలా గర్వంగా ఉంది. సాధిస్తా అనే నమ్మకం అయితే నాకు బాగా ఉంది. ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టిన నుండి ఖచ్చితంగా సాధిస్తావు అని మోటివేషన్ చేశాము, సాధించింది. ఇప్పుడు తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇంటిలో, అమ్మకు ఆడపిల్లతోటి సంబంధాలు ఎక్కువ ఉంటాయి. మరి ఆమె చిన్నప్పటి నుంచి ఎలా చదువుతుండే, ఎట్లా ఉంటుండే? చాలా బాగా కష్టపడుతుండే, బాగా హార్డ్ వర్క్ చేస్తుండే, ప్రతిదీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తుండే. మేము మా ఆడపిల్ల కాకుండా మగపిల్ల కొడుకులాగానే పెంచినాము. బాగా ధైర్యవంతురాలని తెలుసుకొని మగపిల్లవాడి కాకుండా ఆడపిల్లలాగానే కాకుండా మగపిల్లవాడిలాగానే పెంచినాము. ఎట్లా ఉంటుండే చిన్నప్పుడు, ఎట్లా చదువుకుంటుండే? చాలా బాగా చదువుతుండే. మీరు ఏమన్నా చెప్తుంటారా అమ్మాయికి మీరు చదువుకుంటే ఎట్లా అవుతావురా అని చెప్తుంటారా? చాలా బాగా చెప్తుంటాను. నీ గోల్ సాధించిన కలెక్టర్ కావాలని కోరిక మా అమ్మాయికి. ఆ గోల్ సాధించేదాకా కష్టపడినాని అని చెప్పాం. బీటెక్లో 3 సార్లు గోల్డ్ మెడల్ తీసుకుంది. హార్డ్ వర్కరు, టాలెంట్ పర్సన్, ఇంటెలిజెంట్ అమ్మాయి. ఇక్కడ వాళ్ళ భర్త ఉన్నాడు. మరి పెళ్ళైన తర్వాత కూడా ఆమె భార్యని వెళ్ళంటుండి చదువుకోమని చెప్పి ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ జాబు రావడానికి ఆయన వంతు కృషి కూడా ఉంది. ఆయన కూడా ఒకసారి మనము అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్. యాక్చువల్లీ పెళ్ళి ఒక 2 సంవత్సరాల పైన అయింది ఇప్పుడు. సో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు క్వాలిఫై అయినట్టు నాకు తెలుసు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మనం చూడలేదు, కానీ వచ్చాక వీళ్ళ ఇంట్లో అంటే గోల్డ్ మెడల్స్ కానీ షీల్డ్స్ కానీ చూసి చాలా టాలెంటెడ్ అని చెప్పి అనుకున్నాను. సో అలాగే ఇంట్లోకి వచ్చాక మల్టీ టాలెంటెడ్ అనమాట. అన్నీ మేనేజ్ చేసుకుంటుంది. వర్క్ కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ ఈజీగా మేనేజ్ చేసుకుంటుంది అనమాట. అట్లనే టైం దొరికినప్పుడల్లా చదువుతూ కూర్చునేది అనమాట. సో అట్లనే సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. అంటే ఆల్రెడీ చేస్తున్న జాబ్లో తను ఈజీగా వర్క్ చేసేయగలదు. అండ్ మొత్తం ఆఫీస్లో ఉన్న వర్క్ అంతా మేబీ 1 అవర్లో కంప్లీట్ చేస్తుంది. వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు చూస్తున్నాను అనమాట. సో అలా మేబీ ఇది కాదు నీ లెవెల్, ఇంకా బెటర్ జాబ్ వస్తే ఖచ్చితంగా ఇంకా బాగా వర్క్ చేయగలుగుతుంది. అండ్ గవర్నమెంట్కి మంచి పేరు తీసుకురాగలుగుతుంది అని చెప్పి నమ్మాను. అంటే ఫస్ట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినప్పుడే తెలిసిపోయింది కదా ఇలా టాలెంటెడే, మళ్ళీ కొంచెం సపోర్ట్ గట్టిగా ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అని చెప్పి అనుకున్నాము. అలాగే మళ్ళీ సెకండ్ టైం అయిపోయి థర్డ్ టైం మళ్ళీ ప్రిలిమ్స్ రాసినప్పుడు క్వాలిఫై అయిపోయింది. సో క్వాలిఫై అయ్యాక మళ్ళీ మేము అనుకున్నాం లేదు కొంచెం సపరేట్గా ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అశోక్ నగర్లో ఉండి ఇన్స్టిట్యూట్స్ చుట్టూ ఉన్న అన్నీ తిరుగుతూ, అలాగే అక్కడ బుక్స్ కొనుక్కొని అని అక్కడ సపరేట్గా కూర్చొని చదువుతున్నాను అనమాట, స్టడీ హాల్లో అండ్ ఇంట్లో కూర్చొని. సో అలా బాగా కష్టపడింది, దానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ మీకు మీ బాగా ఎంపీడో అయింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే కష్టపడడానికి ప్రతిఫలం వచ్చినప్పుడే మనం ఎంతైనా హ్యాపీగా ఉంటాం కదా. సో ఎందుకంటే నేను చాలా క్లోజ్గా చూసాను లాస్ట్ 2 ఇయర్స్లో. అంటే ప్రిపరేషన్ని ఇంకా నేను పక్క నుండి చూసాను కాబట్టి డైలీ 12 to 15 hours చదివేది. అండ్ చాలా సాక్రిఫైసెస్ కూడా చేసింది అనమాట. అంటే మాకు కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, లేకపోతే మన చుట్టాలలో మన ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అన్నిటి నుంచి దూరంగా. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, మరి వాళ్ళ బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళ బ్రదర్ ఎలా ఫీల్ అవుతున్నాడు చెప్పండి సార్. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కని ఫుల్ కష్టపడేది. నాకు అక్కనే ఇన్స్పిరేషన్, నాకంటే 2 years పెద్దది. సో స్కూల్ ఎప్పటి నుండి స్టడీస్లో మొత్తం ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉండేది. సో నాకు తెలిసి వస్తుందని డెఫినెట్లీ ఏదో ఒక రోజు, అంటే హై లెవెల్ జాబ్ రీచ్ అవుతుందని ఎప్పటి నుంచి ఉంది. సో నేనైతే ఎక్కువ సర్ప్రైజ్ ఏం అవ్వాలి. సో ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు. మరి వీళ్ళని అభినందించడానికి వెలువలగా టీచర్స్ కానీ వీటి ఇంటి పక్క పట్టి వాళ్ళు కానీ అందరు వస్తున్నారు. మరి ఈరోజు మీరు చూస్తున్నారు మహిళలు ఇంటికాడ ఉండకుండా మరి విద్యార్థులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా రిజర్వేషన్ ఇస్తుంది ఈ మహిళలకు, పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ. మీరు ఆలోచించాలి, చదువుకోవాలి, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇక్కడ మీరు చెప్తున్నారు. సార్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి Group 1
నిర్వహించిన అన్ని ప్రభుత్వాలతో ఈ ఎన్నిక జరిగింది, అంటే ఈ నియామకం జరిగింది. 2011లో తెలంగాణ రాకముందు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది 2016లో మన ఎగ్జామ్ జరిగి 2017లో అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ అది తెలంగాణ రాకముందు నోటిఫికేషన్. తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో మన టీజీఎస్పీ ద్వారా మనం ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్గా గ్రూప్ 1ని నిర్వహించుకున్నాము. గ్రూప్ 1 నిర్వహించడానికి దాదాపు ప్రభుత్వాలకు 10 సంవత్సరాలు పడుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో తొందరగా జరిగిపోయిందని మనం అనుకుంటున్నాము. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ గ్రూప్ 1 విన్నర్ చేత సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వాళ్ళ అనుభవాలు, వాళ్ళు కష్టపడ్డ స్ట్రగుల్స్, వాళ్ళు చదువుకున్న విధానాలు మొత్తం వాళ్ళకి అందించడం అనేది నిజంగా సుమన్ టీవీ వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సుమన్ టీవీ వాళ్ళకు, థ్యాంక్ యూ.